వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. కండబలం గెలుస్తుందా, గుండె బలం గెలుస్తుందా, అలాగే క్రూరత్వం గెలుస్తుందా, ప్రేమ గెలుస్తుందా? అవతలి పార్టీ ఎంత బలవంతుడైనా సరే కన్న తండ్రి ప్రేమ ముందు తలవంచక తప్పదు. సరిగ్గా ఇలాంటి పరీక్ష గుజరాత్లోని వడోదరాలో ఓ తండ్రికి ఎదురైంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కన్న కూతుర్ని ఓ చిరుతపులి నోట కరుచుకుని పట్టుకుపోతుంటే ఆ తండ్రి గుండె తల్లడిల్లిపోయింది. కూతురును పట్టుకుని వెళ్తున్న చిరుతను వెంబడించి దాంతో పోరాడి మృత్యుముఖం నుంచి కూతుర్ని విడిపించుకొచ్చాడు. మరిక్కడ గెలిచింది ఎవరు? కూతురి మీద ఉండే ప్రేమ గెలిచిందా, లేక జంతువులోని బలం క్రూరత్వము గెలిచాయా? ఒళ్ళు గగురు పొడిచే ఈ స్టోరీ చూడండి. కూతురి ప్రాణాల కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రాణాంతకమైన చిరుతపులితో పోరాడిన ఓ తండ్రి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కూతుర్ని నోట కరుచుకుని పోతున్న చిరుతతో పోరాడి గెలిచిన తండ్రిగా ఆయనిప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సురేష్ రాథ్వా అనే 35 ఏళ్ల వ్యక్తి గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీస్లో హెల్పర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు 3 పిల్లలు. 2 కుమారుల మధ్య కలిగిన ఏకైక కూతురు ధృవిష. ఆ పాపకు 4 ఏళ్లుంటాయి. సాయంత్రం సురేష్ రాథ్వా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి స్నానం చేస్తున్నాడు. సాయంత్రం 7 గంటలవుతోంది. అటు చీకటి పడుతోంది. ఇంటి వెనుక ధృవిష ఆడుకుంటూ ఉండగా అప్పటికే మాటు వేసి ఉన్న చిరుతపులి సమయం కోసం ఎదురుచూస్తోంది. ఒక్కసారిగా ధృవిష మీద చిరుత దాడి చేసి ఆమె మెడను నోటితో పట్టుకుని లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఆ పాప అరుస్తోంది. స్నానం చేస్తున్న సురేష్ వెంటనే పరిగెత్తుకొచ్చాడు. ఆ దృశ్యం చూసి షాక్ తిన్నాడు. కానీ చిరుత నోట్లో కన్న కూతురు ఉండడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎలాగైనా సరే కూతురి ప్రాణాలు కాపాడాలనే ధైర్యంతో చిరుతపులి మీదకు దూకాడు. ఆ చిరుత ధృవిష మెడను పట్టేసి అడవిలోకి లాగెళ్తోంది. సురేష్ చిరుతకు ఎదురెళ్లి చేతులతోనే ఎదుర్కొన్నాడు. కూతురును ఒక చేత్తో గట్టిగా పట్టుకుని మరో చేత్తో చిరుతపులిని గుద్దడం ప్రారంభించాడు. చిరుతపులి కూడా గోళ్లతో గాయపరిచింది. కాని సురేష్ వదల్లేదు. చిరుత మీద దాడి చేస్తూనే ఉన్నాడు. కొద్ది నిమిషాల తీవ్ర పోరాటం తర్వాత చిరుతపులి పట్టు సడలించింది. కూతురును వదిలేసి పొలాల్లోకి పారిపోయింది. సురేష్ వెంటనే కూతుర్ను ఎత్తుకుని కాపాడాడు. చిరుతపులి కొంతసేపటి తర్వాత మళ్లీ వచ్చి ధృవిష కోసం వెతికింది. అది మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నించింది. కాని తండ్రి కూతుర్ని గట్టిగా పట్టుకుని ఉండిపోయాడు. గ్రామస్తులు వచ్చి దాన్ని తరిమేశారు. ఆ గ్రామంలో చిరుత కనిపించడం అదే మొదటిసారి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అంటున్నారు. సురేష్ రాథ్వా అపారమైన సాహసం చూపించాడని, ప్రాణాలకు తెగించి కూతుర్ను కాపాడుకున్నాడని కొనియాడుతున్నారు. ఇక ధృవిషకు ముఖం మీద, మెడ మీద తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తం బాగా పోయింది. బోడేలి తాలూకాలోని హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. ధృవిష ప్రాణాలతో బయటపడింది. కానీ మొహం మీద గాయాలు ఎక్కువ కావడంతో కాస్మెటిక్ సర్జరీ అవసరం కావచ్చంటున్నారు డాక్టర్స్. మరోవైపు ఆ చిరుత మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పట్టుకునేందుకు ట్రాప్లు ఏర్పాటు చేశారు. దాని కదలికలను గుర్తించేందుకు కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పరిశీలిస్తున్నారు. మొత్తానికి కూతురు కోసం తండ్రి చేసిన సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.